In Eluru district, Vice President C.H. Radhakrishnan is scheduled to visit tomorrow for a key agricultural event. Vice President Radhakrishnan will attend the Popcorn Seed Launch Program organized by Pop Karnika Company at Musunuru. Chief Minister Chandrababu Naidu and Governor Abdul Nazir are also expected to join the event. Ahead of the visit, State Minister Kolusu Parthasarathi reviewed arrangements with the company representatives and district officials. Collector Vetri Salvi, IG Ashok Kumar and SP Shiv Kishore participated in the inspection. The minister directed officials to ensure strict security measures to prevent any untoward incidents and emphasize coordination among all departments. Supporters and local residents are preparing to welcome the dignitaries, making this visit as a significant occasion for Eluru district. పాప్కార్న్ ఫ్యాక్టరీ చేస్తున్న వ్యవసాయపరమైన అభివృద్ధిని, టెక్నాలజీని, సీడ్ డెవలప్మెంట్ విషయంలో వారు ప్రత్యేకంగా పరిశీలించాలని, వారు చేసే కార్యక్రమాలు, ఎందుకంటే మన నియోజకవర్గానికి గర్వకారణం బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు కూడా ఈ గవర్నమెంట్ అంటే పాప్కార్న్ ఫ్యాక్టరీ పొందారు. వీటన్నిటిని కూడా పరిశీలించడానికి గౌరవ ఉపరాష్ట్రపతి గారితో పాటు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు, ఇంకా ఇతరులు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి, అంటే ఇది ఒక రాజకీయ సభ కాదు, కానీ కేవలం ఉపరాష్ట్రపతి గారికి వ్యవసాయం మీద, ఈ మొక్కజొన్న రైతుల మీద, మొక్కజొన్నలో సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధి పట్ల ఉన్న ఆకాంక్ష లేకపోతే ఇంట్రెస్ట్ కానివ్వండి, దానికోసం ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది. పాప్కార్న్ ఫ్యాక్టరీ చేస్తున్న వ్యవసాయపరమైన అభివృద్ధిని, టెక్నాలజీని, సీడ్ డెవలప్మెంట్ విషయంలో వారు ప్రత్యేకంగా పరిశీలించాలని, వారు చేసే కార్యక్రమాలు, ఎందుకంటే మన నియోజకవర్గానికి గర్వకారణం బెస్ట్ ఇండస్ట్రీ అవార్డు కూడా ఈ గవర్నమెంట్ అంటే పాప్కార్న్ ఫ్యాక్టరీ పొందారు. వీటన్నిటిని కూడా పరిశీలించడానికి గౌరవ ఉపరాష్ట్రపతి గారితో పాటు మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత లోకేష్ గారు, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు, ఇంకా ఇతరులు కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి, అంటే ఇది ఒక రాజకీయ సభ కాదు, కానీ కేవలం ఉపరాష్ట్రపతి గారికి